హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే నేను పర్టికులర్గా సూరత్లో ఎలా పర్చేస్ చేయాలి, ఎలా ఇంకా మనం సూరత్ నుంచి స్టాక్ తెచ్చుకోవాలి, ఎలా నేను మీకు హోల్సేల్ ఎలా చేస్తున్నాను, సో ఎవరెవరికి స్టాక్ ఎలాగా నేను ఆ ప్రైజెస్లో ఇవ్వగలుగుతున్నాను, సో సూరత్లో మనం ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ఎలా తీసుకోవాలి, సూరత్లో పర్చేసింగ్ ప్రాసెస్ ఏంటి, సో పర్చేస్ చేసినవి మనం ఎలా సేల్ చేసుకోవాలి, సో ఇవన్నీ అయితే ఈరోజు అయితే నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది కూడా మోసపోతూ ఉంటారండి, ఇలా సూరత్కి వచ్చి స్టాక్ కొనుక్కొని అది మనకి పోక ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు సూరత్కి వచ్చి. సో వాళ్ళందరి కోసం, పర్టికులర్లీ మీ అందరి కోసం ఈరోజు అయితే నేను ఒక వీడియో చేయబోతున్నాను, లాంగ్ వీడియో. సో ఈ వీడియోలో అయితే పర్టికులర్గా ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను నా హోటల్ రూమ్లో ఉన్నాను. సో మీకైతే ఒక్కొక్కటి ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్స్ అనేవి లైక్ మీరా అని నేను పేర్లు కట్టి చెప్పాను, మీరా ఇలా చాలా చాలా పేర్లతో ఉన్నదండి షాప్స్, చాలా షాప్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా అక్కడ పర్చేస్ చేస్తే మీకు ఎంత బెనిఫిట్ ఆఫ్ లాస్ అంటే, బెనిఫిట్ ఉండదు, లాసే ఉంటుందండి. పర్టికులర్గా ఎంత లాస్ ఉంటుంది అంత లాస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్రేడర్సే. మీ ఊర్లో ఒక హోల్సేల్ షాప్ పెట్టుకొని అమ్మేవాడు, వాడికి ఎంత ప్రైస్ అయితే వస్తుందో వాళ్ళకి అంతే ప్రైస్ వస్తుంది. మీ సూరత్ వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఒక 1 lakh 2 lakhs అలా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కన్నా మీరు ఇంత దూరం వచ్చి ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ నేను మీకు ఒక్క సజెషన్ ఇస్తానండి. మన ఊర్లో ఏ వెరైటీ పోతుంది అనేది మన లోకల్స్కి, మన హోల్సేల్ సెల్లర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే సూరత్లో నుంచి స్టాక్ ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజస్థాన్ వెళ్తుంది, ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఏరియాస్ అనేవి లైక్ కర్ణాటక వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది. ఒక తమిళనాడులో లేడీ కట్టే శారీ మన కావల్లో కట్టేవాళ్ళు నచ్చకపోవచ్చు. లైక్ కావాలి అంటే మా ఊరండి, మా ఊరు న్యూ శ్రీరామ కట్టేసి కావల్లో ఉంటుంది. సో పర్టికులర్గా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో అయితే పర్టికులర్గా అసలు మేము ఎలా స్టాక్ పర్చేస్ చేస్తాం, సో ఎలా జరుగుతుంది ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, సో ఒక్కొక్కరు ఎంతెంత బెనిఫిట్ వేసుకొని స్టాక్ అమ్ముతారు, సో ఎలాగా ఈ స్టాక్ అనేది సేల్ అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో నేను ఒక్కొక్క బిట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతానండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో నేను మీకు చెప్పాను కదండి, సో ఇప్పుడైతే నేను నా హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చాను. అండ్ మీకు బేసికలీ సూరత్ స్టేషన్లో దిగంగానే ఎక్కడి నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అసలుకి సూరత్ స్టేషన్ దగ్గర నుంచి చూపిస్తాను అండి మీకు. సో మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఎట్లా వెళ్ళాలి, ఏం వెళ్ళాలని. సో ఇదంతా కూడా నా హోటల్ రూమ్ అనమాట. ఎక్కువగా తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ ఆంధ్ర పీపుల్ అంతా దిగేది ఇక్కడ ఉంటుందండి, ఓంకార్ గెస్ట్ హౌస్. మీకు కనిపిస్తుంది కదా ఓంకార్ అని. సో ఆ ఓంకార్ గెస్ట్ హౌస్లో ఎక్కువ మంది దిగుతారు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే అది సూరత్ రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తున్న సూరత్ రైల్వే స్టేషన్ అనమాట. ప్రజెంట్ నేను వీడియో తీస్తున్న టైంకి సూరత్ రైల్వే స్టేషన్ కొద్దిగా కొద్దిగా రీమోడల్ చేస్తున్నారు. సో అందుకని సూరత్ రైల్వే స్టేషన్ ప్రెసెంట్ ఈజ్ ఆన్ వర్క్ అండి. సూరత్ రైల్వే స్టేషన్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇక్కడ అంతా హోటల్స్ కూడా అంత నీట్గా ఉండే అలా ఏమి ఉండవు. సో కొద్దిగా ప్రాబ్లమేటిక్గానే ఉంటాయి హోటల్స్ కూడా. సో ఎక్కువ మంది మన ట్రస్టెడ్గా మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ వెళ్ళేది మోస్ట్లీ ఇక్కడికే అండి. ఇక్కడ మీరు స్ట్రైట్గా ఇలాగాని వచ్చేస్తే మీకు ఇక్కడ ఓంకార్ గెస్ట్ హౌస్ అని కనిపిస్తుంది, ఓంకార్ వైభవ్ అని. సో ఆ 2 గెస్ట్ హౌస్ దోస్ వర్ ద బెస్ట్ ఫర్ అస్. అండ్ మేము చాలామంది ఏజెంట్స్ కానీ అందరు ఇక్కడే ఉంటారు, అండ్ చాలామంది కూడా ఇక్కడే ఉంటారు అనమాట. సో ఈ గెస్ట్ హౌస్లో కానీ మీరు వస్తే మీరు హ్యాపీగా స్టే చేయొచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఫుడ్ ప్రాబ్లం, మన తెలుగు వాళ్ళ ఫుడ్డే కావాలంటే రాజు అని ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఏంటంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేస్తుంటాడు, రైస్ అలాంటివి సప్లై చేస్తాడు. సో మీరు పర్సనల్గా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా అతని నెంబర్ ఇస్తాను. సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు ఇక్కడ దిగినప్పుడు ఫుడ్కి కూడా అతన్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఎలాగైతే మీకు స్టేయింగ్ ఎక్కడ ఏంటి అనేది సూరత్లో చెప్పాను కదా, ఇది అయితే ఫస్ట్ ప్రాసెస్ అండి. మీకు స్టేయింగ్ కోసంగా సపరేట్గా నేను చెప్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎలా వెళ్ళాలంటే ఈ ఓంకార్ గెస్ట్ హౌస్లో మీరు దిగా మ్యాక్సిమం షాప్స్ అన్నీ, మనం వెళ్ళే షాప్స్ అన్నీ కూడా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. ఇప్పుడు నేను చూపించే వాళ్ళందరూ కూడా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. మీరు ఈ ఓంకార్ గెస్ట్ హౌస్కి కూడా కొద్దిగా లోపలికి వెళ్ళాలండి. అలా లోపలికి ఒక స్ట్రీట్లో ఉంటుంది, అక్కడికి వెళ్తే 8th ఫ్లోర్లో ఉంటుందండి ఓంకార్ గెస్ట్ హౌస్. ఆ ఓంకార్ గెస్ట్ హౌస్ కొద్దిగా బాగుంటుంది. జనరల్గా మనకి ఇబ్బంది లేకుండా సర్వీస్ పరంగా కానీ దగ్గర మా గ్రాండ్ ఫాదర్ నుంచి మేము బిజినెస్ చేస్తున్నాము. నేను 3rd జనరేషన్ అనమాట. మా నాన్నగారు చేశారు, ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను ఈ బిజినెస్. సో పర్టికులర్గా మీరు కావాలనుకుంటే కానీ
మీరు ఖచ్చితంగా ఓంకార్లోనే దిగండి. ఓంకార్లో దిగితే మీకు ద బెస్ట్ అనమాట. ప్రాబ్లమేటిక్గా లేకుండా మీకు సింపుల్గా అయిపోద్ది. అంటే ఈ స్టేయింగ్కి మాత్రం మీరు ఓంకార్ ప్రిఫర్ చేయమని ఎందుకు ఎక్కువ చెప్తున్నాను. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి. దోస్ ఆర్ ద బెస్ట్. నేను ఎలాగైతే స్టే చేస్తాను, నేను ఎలాగైతే చూపిస్తున్నాను అప్ టు మై పవర్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. సో ఈ కన్ను కూడా కొద్దిగా ఎర్రగా అయింది, నాకు కొద్దిగా బాగాలేదు. సో ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తానండి. ఇప్పుడు నేను మీకు చెప్పా కదా, ఇక్కడ నుంచి అనమాట అటు ఈ లైన్లో నడుచుకుంటూ వచ్చాం మనం. ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంటుంది. సో మీరు అది ఇగ్నోర్ చేయండి. ఇలా స్ట్రైట్గా వస్తే మీరు ఇక్కడ ఆటో స్టాండ్ లాగా ఉంటుందండి. కంప్లీట్ ఆటో స్టాండ్ ఉంటుంది. మీరు డైరెక్ట్ సూరత్ టెక్స్టైల్ మార్కెట్ అండి. సూరత్ టెక్స్టైల్ మార్కెట్ అని అడిగితే మీకు కంప్లీట్గా కూడా మీకు డైరెక్ట్గా తీసుకెళ్ళి సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో దించుతారు. సో సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో దించాక మీకు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్రతి సంవత్సరం ప్రతి 2 నెలలకి నేను ఇక్కడికి వచ్చి మీకు స్టాక్ అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నా వీడియోస్లో కొత్త వెరైటీస్ నా దగ్గర ఉండాలంటే ఇక్కడ ప్రతి వారం, ప్రతి 10 రోజులకి, ప్రతి నెల రోజులకి ఇక్కడ స్టాక్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుందండి. సో మీరు అప్ టు డేట్ అమ్మాలి, అప్ టు డేట్ మనం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడికి వస్తే కన్నా మీకు స్టాక్ అనేది అయితే దొరుకుతుంది. కొత్త వెరైటీస్ అయితే వస్తూ ఉంటాయి. వన్స్ మీరు కానీ కాన్స్టెంట్ సెల్లర్ అయ్యాడంటే మీకు కంటిన్యూస్గా స్టాక్ అయితే కొత్త దొరకడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే స్టాక్ కావాలి సూరత్లో అనుకుంటారో ఖచ్చితంగా ఏజెంట్ అయితే ఉండాలండి. ఎందుకంటే నో ఛాన్స్ ఏజెంట్ లేకుండా ఇక్కడ స్టాక్ తీసుకోవడం అంటే మన గొయ్యి మనమే తోక్కోవడం లాంటిది. సో స్టాక్ అనేది కావాలంటే కనుక ఖచ్చితంగా ఏజెంట్తోనే ప్రిఫర్ చేయండి. ఏజెంట్తోనే స్టాక్ తీసుకోండి. ఎందుకంటే ఏజెంటు ఒక 2% కమిషన్ అలా తీసుకున్నా మన స్టాక్ గ్యారంటీగా మన దగ్గరికి వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఒక ఊరుగా వచ్చాం. గుజరాత్ ఈజ్ నాట్ ఏ నియర్ ప్లేస్ ఫర్ అస్. అంటే దగ్గర కాదు గుజరాత్ ఉండేది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళేం మనకు తెలీదు. మీరు జస్ట్ అలా డబ్బులు ఇచ్చేసి మీరు వచ్చి నాకు స్టాక్ రాలేదు, నేను మోసపోయానంటే మోసం జరుగుతుంది. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ వరల్డ్ పీపుల్ సరౌండెడ్ విత్ ఎనిమల్స్. మోర్ ఆఫ్ పీపుల్ కంటే ఇప్పుడు ఎనిమల్స్ ఎక్కువ మంది ఉన్నారు. మోసం చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మోసం చేసే స్టైల్లోనే ఉన్నదండి. బట్ స్టిల్ అలా చేసే వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేం చెప్తానంటే పర్టికులర్గా ఏజెంట్ని పెట్టుకోండి. ఒక 2% పోతే పోయింది. 2% ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. 2% ప్రాబ్లం కాదు. మెయిన్ ప్రాబ్లం ఏంట్రా అంటే మనకి స్టాక్ రాకపోవడం. లక్షల డబ్బులు కట్టి మీరైతే డబ్బులు అయితే బర్బాద్ చేసుకోవద్దు. ఇప్పుడు చూడండి నా వెనకాల ఫ్లెక్స్ ఉంది. సో ఇలాగా ప్రతి ఒక్కరు అలా కొనుక్కుంటారండి. చాలామంది అలాగా కొనుక్కొని వాళ్ళ బిజినెస్ చేయలేక అది తీసుకొచ్చి ఇక్కడ మనం రిటర్న్ ఇవ్వలేక ఏది చేయలేక ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారో నాకు తెలుసు. సో పర్టికులర్గా ఏజెంట్స్ని పెట్టుకోండి. ప్రతి ఏజెంట్ ఎలా కన్సల్ట్ అవ్వాలి మీకు అదే క్వశ్చన్ కానీ ఉంటే ప్రతి ఊర్లో కూడా ఏజెంట్స్ ఉంటారు. ఖచ్చితంగా మీరు టచ్ చేయండి. నేను ఇంకోటి చెప్తానండి, మీరు ఇంట్లో చిన్నగా సేల్ చేసుకునే వాళ్ళు అలా ఉండే వాళ్ళు అయితే మటుకు మీరు బెస్ట్ ఏంట్రా అంటే మీ లోకల్లో ఉండే వాళ్ళ దగ్గరే పర్చేస్ చేయండి. ఎందుకంటే లోకల్లో ఉండే వాళ్ళ దగ్గర పర్చేస్ చేయండి అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మా ఊరు తీసుకున్నారు. ఇప్పుడు నా ఊర్లో నేను అమ్మేది అయితే చాలా లీస్ట్ మార్జిన్. అంటే ఈడి బ్లాగ్ కదా ఈడు అలాగే చెప్పుకుంటారు అనుకోవద్దు. చాలా లీస్ట్ మార్జిన్ అండి. బట్ నా టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఏంటంటే ఎక్కువ స్టాక్ అమ్మాలి, తక్కువ మార్జిన్ తీసుకోవాలి. సో ఎక్కువ స్టాక్ అమ్మి ఆదాయం తీయాలి అనేది నా బేసిక్ పాయింట్ అండి. నా బేసిక్ పాయింట్ ఏంటంటే ఎక్కువ స్టాక్ అమ్మి తక్కువ మార్జిన్తో చేస్తే ఎక్కువ పీపుల్ వస్తారు. సో నాకు బల్క్ సేలింగ్ ఈజ్ ద మెయిన్ టార్గెటింగ్ ఫర్ మీ. నాట్ ఏ మోర్ మార్జిన్ లెస్ స్టాక్ సెల్లింగ్ అలా కాదు. ఎక్కువ సరుకు అమ్మి తక్కువ మార్జిన్ చేయాలి. తక్కువ మార్జిన్ తీస్తే మీరు మంచిగా అమ్ముకోగలరు. నాకు కూడా ఏంటంటే స్టాక్ ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. మళ్ళీ కొత్త ఐటమ్స్ నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను అలాగా. సో అది నాకు ఐ థింక్ దట్ వాజ్ మై స్ట్రాటజీ. అండ్ ప్రతి ఊర్లో ఇలా ఉండరు. చాలామంది హోల్సేలర్స్ జనరల్గానే బాగానే చేస్తారు బిజినెస్. అంటే నేను కానీ చెప్పను, ఇలాంటివి చెప్పకూడదు. సో ఎవరెవరికి నచ్చినట్టుగా వాళ్ళు మార్జిన్స్ వేసుకొని అమ్ముతారు. ప్లీజ్ డూ వెరిఫై. అంటే నేను ఏమంటానంటే స్టాక్ చెక్ చేయండి. నా దగ్గర రండి, నా దగ్గర స్టాక్ చూడండి. మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు సో మీరు అర్థం చేసుకోగలరు అనమాట ఎవరి దగ్గర ఎలా ఉంటుంది స్టాకు, ఏ క్వాలిటీస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఒకటి రెడీ అయిందంటే దాంట్లో డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి.
ఒకటి 800-900 అమ్మితే అదే స్టాక్ 500-600 కూడా వచ్చేస్తుంది. అండ్ ఎంతమంది డిఫరెంట్ చూడండి, ఆయన బ్యాగ్ వేసుకున్నాడు కదా, అతను ఒక ఏజెంట్ అనమాట. సో అలా బ్యాగ్స్ పట్టుకొని అలా దిగుతూ ఉంటారు ఈ ఏజెంట్స్. సో ఎవరు పడితే వాళ్ళ ఏజెంట్తో కూడా తిరగద్దు. సో మీరు ట్రస్టెడ్గా మీ ఊర్లోనే ప్లీజ్ డూ వెరిఫై, మీరు వెరిఫై చేయండి, స్టడీ చేయండి. మనం ఒక చోట కూర్చుంటే జరిగేది కాదు ఇది. సో ఖచ్చితంగా మీరు వెరిఫై చేసి యూ గెట్ టు ఏ కంక్లూషన్ దట్ హీ ఈజ్ మై ఏజెంట్. సో అతనికి ఏ షాప్స్ ఉన్నాయి, పర్టికులర్ షాప్స్, ఆ షాప్స్ తిరగండి, మీకు నచ్చినవి కొనుక్కోండి. అండ్ హోల్సేల్ పర్పస్లో అంటే మటుకు ఒక ఐటమ్కి 48 to 64 పీసెస్ తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ ఐటమ్కి. అంటే ఇప్పుడైనా మీకు ఒక ఐటమ్ నచ్చింది అనుకోండి, మీకు నిజంగా హోల్సేల్లో కొనుక్కోవాలని ఉంటే అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సూరత్లో అంతే అండి, సూరత్లో అంతే. ఇక్కడ నేను తీసుకెళ్ళి నేను ఒక 100 మందికి అమ్ముతున్నా కాబట్టి ఫర్ మీ ఇట్స్ ఓకే, ఒక 64 పీసెస్ 48 పీసెస్ ఓకే. కానీ కొద్దిగా సేల్ చేసుకోవాలి, కొద్దిగా అమ్ముకునే వాళ్ళు ఉంటే మటుకు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము, ఎలా చేయాలి అనేది మీకు చెప్తాము. సో మీకు ఎలా చెబుతుంది, ప్రాసెస్ ఎలా ఉంటుందని చూపించడానికి ఐ వాజ్ గెటింగ్ యూ దేర్. ఓకే, సో ఈ పర్టికులర్ ఐటమ్స్ నేను మీకు ఇంకా కూడా ఇప్పుడు మార్కెట్ దగ్గర తీసుకెళ్తాను. ఇప్పుడు మనం ఆటో స్టాండ్లో ఉన్నాము, నేను మార్కెట్ దగ్గర తీసుకెళ్తాను. సో ఇక్కడ మీరు చూసి మీకు ఏదైతే పర్టికులర్గా ఎట్లా ఉంటుంది ఏంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుందండి. సో ఇప్పుడు మనం మార్కెట్ దగ్గరికి వెళ్దాం. ఇది ఇప్పుడు నేను మీకు చూపించేదండి, చెప్పా కదా, ఆటోలో నుంచి డైరెక్ట్గా మీరు చెప్పి రావాల్సిన ప్లేస్ వచ్చి సూరత్ టెక్స్టైల్ మార్కెట్. ఇది సూరత్ టెక్స్టైల్ మార్కెట్ అనమాట. సో ఇది టెక్స్టైల్ మార్కెట్ బయట చాలామంది అయితే నిలబడి ఉంటారండి, చాలామంది నిలబడుకొని ఉంటారు రెడీగా, ఎవడెప్పుడు దొరుకుతామా, ఎప్పుడు వాడిని వేసేద్దామా అన్నట్టుగా. చూడండి ఇప్పుడు వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు కూడా, వాళ్ళే అవ్వచ్చు మోస్ట్ ప్రాబ్లీ. సో ఇలా డిఫరెంట్ పీపుల్ అయితే ఉంటారు. సో మీరైతే దీంట్లోకి వెళ్ళండి, సూరత్ టెక్స్టైల్ మార్కెట్లోకి. మీ ఏజెంట్స్ మిమ్మల్ని ఇక్కడికే తీసుకొస్తారు ఏదైనా స్టాక్ కావాలంటే ఖచ్చితంగా. మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మీకు ఒకవేళ ఇలా మీ సూరత్ వేరే స్టేట్లో నుంచి కొనుక్కోవాలంటే మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు ఉండాల్సింది జిఎస్టీ అండి. మీకు ఖచ్చితంగా జిఎస్టీ అయితే ఉండాలి. ఆ జిఎస్టీ ఉంటే కానీ మీకు ఇక్కడ నుంచి స్టాక్ అనేది రావడం కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, లైక్ ఇంత టర్న్ ఓవర్ కంటే పైన ఉండే ప్రతి ఒక్కరికి కూడా జిఎస్టీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. సో ఆ గవర్నమెంట్కి పే చేసేది వీళ్ళు పే చేస్తారు అనమాట మీ తరఫున. సో మీ దగ్గర 5% మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఆ ఛార్జ్ చేసిన దాని మొయినాన మీరు మీ కస్టమర్కి యాడ్ చేసి జిఎస్టీ యాడ్ చేసి అమ్ముకోవాల్సి అనమాట. స్టాక్ అయితే మామూలుగా అయితే అలాగే అమ్ముతారు, అదే ప్రాసెస్ కూడా. సో ఇక్కడ ఉండేదంతా కూడా సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో మీరు కానీ పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు జిఎస్టీలో ఎన్రోల్ అవ్వాలి. జిఎస్టీలో ఎన్రోల్ అయితేనే మీకు స్టాక్ అనేది డిస్పాచ్ అవుతుంది. సో ఆ జిఎస్టీ అనేది మీరు డిఫరెంట్ ప్రాసెస్ అంటే మీకు ఎవరైనా తెలిసిన ఆడిటర్ ఉన్నా కానీ, లేకపోతే తెలిసిన అకౌంటెంట్ ఉన్నా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీరు మీ జిఎస్టీలో ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవచ్చు మీ ఫరం పేరు మీద. సో మీ ఫరం పేరు మీద స్టాక్ అయితే మీరు తెప్పించుకోవాలన్నమాట. అలా సూరత్ నుంచి పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా మీకు జిఎస్టీ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ. సో నేనైతే కింద మీకు నెంబర్ అయితే ఇస్తున్నాను. సో నేనేం చెప్తాను అంటే ఏదైనా చిన్న క్వరీస్ ఉంటే కన్నా మీరు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీరైతే కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్, ఎందుకంటే నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్ని, నాకు కూడా వర్క్ చాలా ఉంటాయి. సో ఎవరికన్నా కానీ ఏమన్నా బిజినెస్ బేస్డ్ క్వరీస్ ఉన్నా, ఎవరికన్నా ఇలా స్టాక్ కావాలని నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. నేను మీకు హెల్ప్ చేస్తాను. నా కాన్సెన్స్లో ఏదైనా కానీ ఐడియా ఉంటే ఐ విల్ హెల్ప్ యూ అవుట్. సో ఇంకా నేను మీకు డిఫరెంట్ మార్కెట్స్ అయితే చూపిస్తాను చూడండి. అవన్నీ మీరు హ్యాపీగా చూసుకొని ఎక్కడ ఏంటి, ఏ ఏజెంట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మన తెలుగు బేస్డా కాదా, అవన్నీ చూసుకొని మన ఏరియాలో అయిపోతున్నాయి మన ఏజెంట్స్ని పెట్టుకొని మీరు పర్చేస్ చేసుకుంటే మీరు ఈ బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఇంకా వేరే కూడా నేను అన్నీ చూపిస్తాను. మీరు హ్యాపీగా కావాల్సినవన్నీ మీరు ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. సో నేను మీకు ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. చూసారా
ఇలా వేస్తారండి సూరత్లో సరుకు. ऐसे भी होता है. ఇలా సరుకు ప్యాక్ అవుద్దండి సూరత్లో. అండ్ ఇలాగా స్టాక్ అయితే డిస్పాచ్ చేస్తున్నారు. చూడండి ఐటమ్ అంతా కూడా ఇలాగ కంప్లీట్ డిజైన్స్ కొత్త కొత్తవి వస్తాయి. అండ్ ఇలా ఆటోస్లో ప్యాక్ చేసి లోకల్స్ వాళ్ళందరికీ స్టాక్ అయితే తరలిస్తారనమాట. ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయో. ఇందాక నేను మీకు ఎస్టీఎం మార్కెట్ చూపించాను కదండి, ఇది న్యూ టీటీ మార్కెట్ అనమాట. ఇది కూడా చాలా పెద్ద మార్కెట్. దీని లోపల న్యూ టీటీ 1, న్యూ టీటీ 2 అని ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ అన్నీ ఇక్కడ చాలా ఉంటాయండి. సో మీకు ఒక్కొక్కటి చూపిస్తూ పోతాను. చాలా రకాలు అయితే ఉంటాయండి ఇక్కడ. సో మీకు రకరకాలు అయితే నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే రకరకాల షాపులు ఇక్కడ చాలా ఉంటాయండి. మన కావలిలో కానీ, లైక్ మన ఆంధ్ర స్టేట్స్లో, తమిళనాడు స్టేట్స్లో, గుజరాత్ ఇలాంటి వాటిలో ఉండేవన్నిట్లో కూడా ఇక్కడ నుంచే స్టాక్ వెళ్తుంది అనమాట. చాలామందికి చాలా రకరకాల కంపెనీల వాళ్ళు కొంటూ ఉంటారు కదా. సో ఆ రకరకాల కంపెనీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారండి. ఇవన్నీ అవే. సుబ్బలక్ష్మి, మీరందరూ ఈ టైప్ ఆఫ్ శారీస్ తెలుసో తెలియకో కడుతూనే ఉంటారు. మీ లోకల్ సెల్లర్స్ అందరూ ఇవే అమ్మాలండి. ఎందుకంటే ఇదంతా పెద్ద మార్కెట్. నేను మీకు చూపిస్తాను. చూడండి 4 floors ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కట్టింగ్, ప్యాకింగ్ ఇలాగ చాలా బేసెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా కంపెనీస్, లక్ష్మీకర, అండ్ నేను చూస్తున్నాను అనమాట మన ఆంధ్ర బేస్లో మన వాళ్ళకి ఎక్కువ తెలిసిన కంపెనీస్ ఏమన్నా మీకు ఆయి జ్యోతి ఫ్యాషన్, శ్రీ గాయత్రి ఎంటర్ప్రైజెస్, సంజ్ఞామాన్సి ఇలాంటివన్నీ ఆన్లైన్లో, శిల్పకళ, ఇంకా చాలా ఉంటాయండి. చాలామందికి ఇద్దరు ప్యాకింగ్ ఎంత మీ వాళ్ళ ప్యాకింగ్ అవుతుంది. అండ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఎంత స్ట్రగుల్ ఉంటుంది చూడండి. ఇలా కంప్లీట్గా స్టాక్ వెళ్తూ ఉంటుంది. అందరికీ తెలుసు పుష్కర్, అభిరామి ఇలాంటి డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా ఇక్కడ ప్యాక్ అవుతాయి. అండ్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇలా ఇండెంట్ ఉంటుంది అనమాట. ఇలా ఇండెంట్ రాసుకుంటారు. ఇలా కింద ఏజెంట్ నేము, ట్రాన్స్పోర్టు, మన అంగడి పేరు. సో ఇలా డిఫరెంట్ రకాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలా చాలా ఇండెంట్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం సేఫ్గా పెట్టుకుంటే మన దగ్గర తీసుకున్న ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాగా మనకి కంటిన్యూస్గా అండ్ మన ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్ఫర్మ్ చేసిన రేటు ఇవన్నీ కూడా ఇండెంట్లో ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండెంట్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ శారీస్ ఇలా అన్నీ ప్యాక్ అవుతూ ఉంటాయి. సో చూడండి ఇదంతా కూడా డిఫరెంట్. ఈ ఫోల్డింగ్, ఈ అట్టలు ఫోల్డ్ చేసే వాళ్ళు సపరేట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ లేడీస్ ఉంటారండి, వాళ్ళైతే అత్తలు ఫోల్డ్ చేయడం చూడాలి. టక్క మడతేస్తుంటారు. సో నేను మీకు కుదిరితే అది కూడా చూపిస్తాను. సో ఇలా మార్కెట్లో అయితే డిఫరెంట్ ఏరియాస్ అయితే ఉంటాయి. అండ్ న్యూ టీటీ 2 అండి, 1, 2 and 2 బిల్డింగ్స్ సపరేట్గా ఉంటాయి. ఇలాగ యాదను తెప్పించుకునే వాళ్ళు యాదను తెప్పించుకుంటూ ఉంటారు. ఇలా యాదను తెప్పించుకొని ఇలా ప్యాకింగ్స్ అవుతూ ఉంటాయి అనమాట. యాదను వచ్చినాయి కటింగ్స్ అవుతాయి, ప్యాకింగ్ అవుతాయి. సో ఇవన్నీ నాకు తెలిసినంత సేట్ల కార్లు, ఇక్కడ పెద్ద సేట్లు ఉంటారు కదా వాళ్ళందరూ కార్లు అనమాట. ఒక్కొక్క కంపెనీ వాడు చాలా బల్క్గా స్టాక్ రెడీ చేస్తుందండి. ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తారు సూరత్ మార్కెట్. ఇట్స్ నాట్ ఏ వెరీ స్మాల్ మార్కెట్. బట్ ఇక్కడ ఉండేసరికి ఇక్కడ స్టాక్ కొనాలంటే మటుకు ఖచ్చితంగా కూడా బల్క్గానే స్టాక్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా స్టాక్ లిఫ్ట్ చేస్తే అసలు వర్కౌట్ కూడా కాదండి. అనవసరంగా ఇంకా నేను చెప్తున్నాను, బయట ఇక్కడ సూరత్ దాకా వచ్చి ఆ రిటైలర్స్ దగ్గర అక్కడ ఇక్కడ కొనుక్కొని మీరు ఇబ్బంది పడ్డం కంటే మీరు క్వాంటిటీ అమ్మగలరు అనుకుంటే మీ ఊర్లోనే ఏదో ఒక ఏజెంట్ని సెట్ చేసుకొని మీరు ఖచ్చితంగా సూరత్కి వస్తే మటుకు ఇలాగే కొనండి. ఖచ్చితంగా మోసపోవడం అంటే అంతేనండి. మీరు మీ లోకల్ ఒక హోల్సేల్ సెల్లర్ దగ్గర మీరు కొనుక్కున్నా, లేదా మీరు సూరత్కి వచ్చి ఇక్కడ ఏదన్నా ఒక పెద్ద ట్రేడర్ దగ్గర కొనుక్కున్నా మీకు పడే రేట్లు అవేను. ఇంకా కూడా చెప్పాలంటే వీళ్ళ దగ్గర మీకు ₹1 తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర అంటే మీ లోకల్ సెల్లర్స్ దగ్గర ఇంకా ₹1 తక్కువ ఉంటుంది. అంతేగాని మీరు కానీ ఎంత దూరం వచ్చి నార్మల్ షాపుల్లో కొంటే మీరు మోసపోతారు. ఒక శారీ చూపిస్తారండి, దాన్ని 150 అంటారు. అండ్ ఆ 150 శారీ మాత్రమే 150కి వస్తుంది. మిగతా అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
150 శారీస్ కాకుండా మిగతా అన్నీ కూడా మీకు చాలా మార్జినేసి అమ్ముతుంది అనమాట. మీరు ఆ 150 రూపాయల చీర చూసి మోసపోవద్దు. ఇక్కడ మేము ఇంత కష్టపడి స్టాక్ ప్రతి ఒక్కరికి తెచ్చి అమ్ముతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏంట్రా అంటే 150 రూపీస్ శారీ ఒకటి ఉంటుంది, 2 ఉంటాయండి. ఆ ఒక్క ఐటమ్ని వాడు హైలైట్ చేసి చూపించేస్తాడు అనమాట. యాక్చువల్లీ నేను కూడా చేస్తాను, బట్ అది జెన్యూన్ ఉంటుంది. అంటే మేము ఎప్పుడైనా లాట్స్ దొరికితే లిఫ్ట్ చేసి అలా చేస్తాం. వాళ్ళు అలా చేయరు. ఒక చీప్ శారీని తీసుకొచ్చి దాన్ని అమ్ముతూ ఉంటారు. ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళు కూడా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ప్రతిసారి అలాగే ఉండదు స్టాక్ అనేది. మీరు జాగ్రత్తగా ఐటమ్ బుక్ చేసుకుంటే మీకు స్టాక్ అనేది జాగ్రత్తగా వస్తుందండి. అండ్ ఇక్కడ మీకు ఆవిడ సెట్లు దొరుకుతాయి, ప్రతి ఒక్కరు దొరుకుతాయి అన్నమాట. సో ఇంత పెద్ద మార్కెట్, వెనకాల ఉన్నంత మార్కెట్ అండి. సో ఇంత పెద్ద మార్కెట్లో మీరు స్టాక్ కొనేటప్పుడు ఏంటంటే మై సజెషన్ ఇస్ టు కన్ఫామ్గా ఒక ఏజెంట్ని పెట్టుకోండి, వాళ్ళతో మీరు స్టాక్ కొనండి. సో వాళ్ళతో కాకుండా విడిగా కానీ సూరత్ వచ్చి మీరు కొనాలి, నేను ఏదో చేయాలనుకుంటే మటుకు ఇట్స్ ఎ బిగ్ ఫాల్ట్ అండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే చాలా 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 జరుగుతుంటాయి ప్యాకింగ్. ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది ఇక్కడ కూడా. సో ఫోల్డింగ్స్ కానీ ఇక్కడ అన్నీ నేను ఇంక చూపిస్తూ ఉంటే ఇంకా ఇక్కడంతా మీకు లేబరే కనిపిస్తుందండి ఎక్కువ. ఎందుకంటే సూరత్లో లేబర్ చాలా తక్కువ రేట్కి దొరుకుతుంది అనమాట. అండ్ ఇక్కడ చాలా చాలా ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. మీరు నమ్మరు, సూరత్ ఈజ్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. ఈ శారీస్కి, ఫ్యాబ్రిక్స్కి చూడండి. ఇంకా ఈ కట్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ నేను ఆన్లైన్లో పెట్టాను ఇవి. సో ఇలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండి. ఇలా చూస్తున్నారు కదా ఎన్ని బండిల్స్ వస్తూనే ఉన్నాయో. ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే శ్రావణ మాసంకి నేనైతే మటుకు చాలా బాగా ఖరీదు చేశాను, చాలా బాగా పర్చేస్ చేశానండి. సో ఎవరికైనా స్టాక్ కావాలి అంటే కన్నా యూ కెన్ బిలీవ్ అస్, మేమైతే మీకు మంచి స్టాక్ ప్రొవైడ్ చేస్తాము. సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే నా దగ్గర స్టాక్ కొనడానికి కోసంగా చెప్పట్లేదండి ఇది. ఎందుకంటే నా మెయిన్ థీమ్ వచ్చేసరికి స్టాక్ కొనడం కాదు, స్టాక్ అమ్మడం కాదు. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో సూరత్కి వెళ్ళి పర్చేస్ చేయాలి, నేను సూరత్లోనే ఏదో చేయాలి అనుకుంటారో వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి మీరు వచ్చి కొనుక్కున్న ఆ ఖర్చుల మీద మీకు సరిపోద్దండి. అని నా చిన్న బిజినెస్ చెప్తున్నాను, పెద్ద వాళ్ళ గురించి చెప్పట్లేదు. చిన్న బిజినెసెస్కి చెప్తున్నాను. చిన్నగా మీరు స్టార్ట్ చేసుకోవాలి, అమ్ముకోవాలంటే మటుకు మీరు సూరత్ దాకా వచ్చి డోంట్ వేస్ట్ యువర్ పవర్ అండ్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ యువర్ మనీ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ అండి. ఎందుకంటే మనీ ఈజ్ ఈక్వల్ టు టైంని కూడా వేస్ట్ చేసుకోవద్దు. మీరు సూరత్ దాకా రావాలంటే ఇట్స్ వెరీ హార్డ్ టు కమ్, చాలా కష్టపడి రావాలి. మీరు సింపుల్గా అయితే రాలేదు కదా. సో మై సింపుల్ సజెషన్ అండ్ మై హార్డ్ కోర్ రిక్వెస్ట్ టు ఎవ్రీ సెల్లర్ హూ వాజ్ స్టార్టింగ్ దేర్ ఓన్ బిజినెస్ ఇన్ దేర్ హౌసెస్ ఆర్ ఎల్స్ ఇన్ ఏ స్మాల్ షాప్గా అలాగన్నా పెట్టుకోవాలనుకుంటే మీరు మీ లోకల్ వెండర్ అంటే ఇన్ ద సెన్స్ హోల్సేల్ అమ్మే వాళ్ళ దగ్గరే స్టాక్ని పర్చేస్ చేసుకోండి. సో మీరు అలా పర్చేస్ చేసుకోవడం వల్ల మీకే అడ్వాంటేజ్. సో ఇది మీకు చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు గబుక్కుని ఏదైనా ఒకటి అర పోలేదు, వాళ్ళు మీకు రిటర్న్ చేసుకుంటారు. ఇక్కడ మీరు రిటర్న్ చేసుకోవడానికి కూడా ఏం లేదు. మీ స్టాక్ కొనుక్కుని కామ్గా పెట్టుకోవాల్సిందే, మీరు దానికి మించి ఏం చేయలేదు. ఒకవేళ మీరు ఒక ఏజెంట్ని పెట్టుకున్నా, ఒకవేళ మీరు స్టాక్ అమ్మినా, అంటే మీరు అమ్మినా అది మీకు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఎవడు మీకు సమాధానం చెప్పడు. నా మెయిన్ మోటో వచ్చి వీళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలని కాదండి. ఇఫ్ యు ఆర్ ఏ బల్క్ సెల్లర్, రియల్లీ ఇఫ్ యు ఆర్ ఏ బల్క్ సెల్లర్, ఇఫ్ యూ కెన్ సేల్, మీరు కానీ అమ్మగలిగితే ప్రతి ఒక్క ఐటమ్కి ఒక 48 పీస్ 64 పీస్ అమ్మగలిగితే ఏదో ఒక ఏజెంట్ని మీ లోకల్ వెండర్స్ దగ్గర, మీ లోకల్లో ఎవడో ఒక ఏజెంట్ ఉంటారు, క్లాత్ మర్చెంట్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు స్టాక్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. మీరు పేమెంట్ చేయండి, వాళ్ళు మీకు ఖచ్చితంగా స్టాక్ అయితే వస్తుంది. బట్ ఏజెంట్తోనే కొనండి. మై రిక్వెస్ట్ ఇస్ టు ఓన్లీ బై విత్ ఏజెంట్. బయట వేరే వాళ్ళతో కొనడానికి అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా మోసపోతారు. ఇలా చాలామంది మోసపోయాడని చెప్పి వీడియోలు అయ్యి పెడతా ఉంటారు. సో వాళ్ళ కోసంగా ఎస్పెషల్లీ నా ఛానల్ అయినా కానీ నేను నా స్వార్థం కోసం కాకుండా ఐ వాంట్ టు గెట్ యూ పీపుల్, గెట్ యూ నాలెడ్జ్. నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ నాలెడ్జ్తో ఫుల్ చేయాలా, మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనే కాన్సెప్ట్లోని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనికి మించి ఈ వీడియోలో వేరే పర్పస్ ఏం లేదు. ఎందుకంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి. సో నేను ఇంకో నలుగురికి ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్స్ అండి. ఈ రోజుకైతే
మన సూరత్ మార్కెట్కి అయితే చూస్తాము. అండ్ నేను నీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఎవరైనా కానీ పర్టికులర్గా నా ఏరియాలో ఉండేవాళ్ళు ఉన్నా, బయట ఏరియాస్లో ఉండేవాళ్ళు ఉన్నా, స్టాక్ కావాలంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. వీడియో పైన అయితే మెన్షన్ చేయట్లేదండి నెంబరు. సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. ఐ విల్ గివ్ టిప్స్, నేను మీకు టిప్స్ ఇస్తాను. సో మీ బిజినెస్ ఈజీగా డెవలప్ అవ్వడానికి ఐ విల్ హెల్ప్ యూ అవుట్. నేనైతే పర్టికులర్గా చాలా డీసెంట్ మార్జిన్స్తోనే చేస్తానండి. మిగతా ఏరియాస్లో ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అందరూ బాగుండాలి, దట్ వాజ్ మై మెయిన్ మోటో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ ఇంతసేపు నేను చెప్పింది విన్నందుకు. అండ్ నేను మీకు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. థ్యాంక్స్ అలాట్. నేను మీ రాహుల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.